హాయ్ అండి. సాటర్డేది అంటే సాటర్డే ఎపిసోడ్ ఉంటుంది కదా! 'బీబీ జోడీ' ఎపిసోడ్ అనేది ఆల్రెడీ వచ్చింది. హాట్‌స్టార్‌లో ఉంది. చూడని వాళ్ళుంటే అమర్‌దీప్ చౌదరి అయితే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇరగదీసిర్రు. నైనిక, అమర్‌దీప్ చౌదరి జోడీ నిజంగా చెప్తున్నా కదా! అసలు ఈ 9 జోడీలలో కూడా ఆ జోడీ మీదకి ఇంకే జోడీ రాదురా అనే లెవెల్‌లో డాన్స్ పర్ఫార్మెన్స్ చేసిర్రు. అసలు మన ప్రోమో చూసినప్పుడే ఎప్పుడొస్తదా అని ఆతురంగా ఎదురు చూస్తాము. అలాంటిది ఆ డాన్స్ చూస్తుంటే మనకి గూస్ బంప్స్ వస్తాయి. అంత బాగా చేసింది నైనిక. అసలుకు మన సమంత డ్యాన్స్ అన్నట్టు అది. 'పుష్ప' సినిమాలో డైలాగ్ అంటదిగా, 'పుష్ప'లో డైలాగు అమర్‌దీప్ చెప్తాడు. సమంత డ్యాన్స్ ఏమో నైనిక చేస్తుంది అన్నట్టు. మామూలుగా లేదు. ఒక 'పుష్ప' మూవీ చూసినట్టుగా కనబడుతుంది మనకి. అంత బాగా చేసిర్రు. డ్యాన్స్ తోపులాగా చేసిర్రు. 100కి 100 వచ్చినాయి. 100 గెలుచుకున్న వాళ్ళు అంటే వీక్లీ వచ్చేసి ఎవరైతే గోల్డెన్ సోఫాలో వరుసగా 3 సార్లు గెలుచుకుంటారో వాళ్ళకి ఒక పవరాస్త్ర అనే ఒక పవర్ ఇవ్వడం జరిగింది. ఈ వారం వచ్చేసి అమర్‌దీప్ చౌదరి గెలుచుకున్నాడు. యాక్చువల్‌గా చెప్పాలంటే అమర్‌దీప్ చౌదరి జోడీ వచ్చేసి 8 వారాలు జరిగినాయి. ఇప్పటికి 8 వారాలు అవుతుంది. 8 వారాల్లో కూడా ఒక్కరోజు కూడా గోల్డెన్ సోఫాను మిస్ అవ్వలేదు. వాళ్ళదే ఈ రాజ్యం అన్నట్టుగా ప్రతిరోజు అంటే ప్రతి ఎపిసోడ్ వాళ్ళే కూర్చుంటారు. ఒక్క వారమేమో గోల్డ్ రోజ్ రాలేదు కానీ ప్రతి వారం వచ్చేసింది. అంటే 7 వారాల్లో మొత్తం 8 వారాలు అలా 7 వారాలు గోల్డ్ రోజ్ వచ్చేసింది. గోల్డెన్ సోఫాలో కూర్చున్నారు. 100కి 100 2 టైమ్స్ గెలుచుకున్నారు. ఈ వారం వచ్చేసి పవరాస్త్ర గెలుచుకున్నారు. ఈ పవరాస్త్ర పవర్ ఏంటంటే నెక్స్ట్ వీక్‌లో అంటే ఎప్పుడైనా కానీ నెక్స్ట్ వీకే కానీ ఇంకెప్పుడైనా కానీ అది ఆ పవర్ ఏంటంటే ఎలిమినేషన్ అయ్యే జోడిని ఆపొచ్చు. ఆ పవరు వీళ్ళ చేతిలో పెట్టడం మంచి పని చేశారు. ఇంకా వేరే వాళ్ళ జోడికెళ్ళి అంటే చేతులలోకి వెళ్ళినా కూడా చాలా డేంజర్‌గా ఉండేది. ఎందుకంటే మనం చూసినాం 'బిగ్ బాస్' హౌస్‌లో తనుజకి వచ్చేసి పవర్ ఇచ్చిర్రు. ఒక పవర్ ఇచ్చిర్రు. ఆ పవర్ ఏంటంటే ఎలిమినేషన్ అయ్యే వాళ్ళను ఆపొచ్చు. అదే వేరే వాళ్ళకి ఎవరికైనా ఆ పవర్ ఇచ్చుంటే దాన్ని ఎప్పుడు ఎలిమినేషన్ అయ్యే వాళ్ళు ఇప్పుడు ఎలిమినేషన్ అవుతురు. అదే ఆడియన్స్ చేతులలో ఎలిమినేషన్ అవుతురు. వాళ్ళని కూడా ఇష్టమైన కంటెస్టెంట్స్ అనుకో, వాళ్ళకి ఇష్టమైన ఫేవరెట్ ఫ్రెండ్ అనుకో, వాళ్ళని ఆ టైంలో ఆపవలసి వచ్చేది. కానీ తనుజ చేతిలో ఉండడం వల్ల తనుజ బాగా ఆలోచించేసి అది ఆడియన్స్ చేతులలో పెట్టేసి ఆ పవర్‌ను వాడకుండా తను ఎలిమినేషన్‌ను ఒప్పుకున్నది. ఇక్కడ చూసినట్లయితే అమర్‌దీప్ చౌదరి ఏం చేసిండు తెలివిగా వాళ్ళ ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో కొరియోగ్రాఫర్ చేతిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే కొరియోగ్రాఫర్ ఎప్పుడు చెప్తే నేను అప్పుడు వాడతా అని చెప్పేసి అతని చేతిలో పెట్టడం జరిగింది. మంచి పని చేసింది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఇది చిన్న డ్యాన్స్ చేసే వాళ్ళ చేతిలో ఉంటే దానికి వాల్యూ ఉండకపోయేది. ఇప్పుడు అమర్‌దీప్ లాంటి వాళ్ళు అంటే పవర్ఫుల్ డాన్సర్ల చేతిలో ఉంటే ఇద్దరు నైనిక, అమర్‌దీప్ మంచి డాన్సర్లు వాళ్ళ చేతిలో ఉంటే ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుందని నాకు అనిపించింది. మీరు చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలా బాగా డాన్స్ చేశారు. ఈ డాన్స్ నచ్చింది అనుకోండి ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.